First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం పండితులు రమాకాంత్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఈ వైకుంఠ ఏకాదశి మరికొన్ని రోజుల్లో రాబోతోంది. ఆలయాలన్నీ కూడా ఇంకా భక్తులతో నిండిపోతాయి. ఎందుకు ఇంత ప్రాముఖ్యత వైకుంఠ ఏకాదశిది? అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి? వైకుంఠ ఏకాదశి మామూలుగా మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ ఈ వైకుంఠ ఏకాదశి అంటే స్వామి ఎవరైతే వెంకటేశ్వర స్వామి ఉన్నారో ముక్కోటి దేవతలతో, దీనికి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి 2 రకాల పేర్లు ఉన్నాయి. ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడు భక్తులకి. సో వైష్ణవాలయాలన్నీ కూడాను ఈ మనకి ఇంకా 4 రోజుల్లో ఈ వైకుంఠ ఏకాదశి ఉంది. తిరుమలలో అయితే భక్తులు కిటకిటలాడిపోతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి నుంచినే, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా సిస్టమ్ మార్చేసరికి ఈ ఎలక్ట్రానిక్ డిప్ మాత్రమే జరుగుతుంది కాబట్టి ఈ వరుసగా సెలవులు కూడా వచ్చాయి. ఆ భగవంతుడి అనుగ్రహం చేత సెలవులు కలిసి వచ్చాయి. అలానే ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తారు. ఉత్తర ద్వారం ఈ ద్వారం ద్వారా వెళ్ళి భగవంతుని దర్శించాలి. అట్లా అంటే ఉత్తర ద్వారం ద్వారా వెళ్తే ఏంటంటే అతడు చేసినటువంటి ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు అతడు చేసినటువంటి పాపాలు అన్నీ తొలగిపోయి పుణ్యం వస్తుంది, అతను మోక్షానికి వెళ్తాడు అనేటటువంటి విధంగా పద్మపురాణంలో ఉందన్నమాట. పద్మపురాణం ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి భగవంతుడి యొక్క అనుగ్రహం చేత, ఎందుకంటే ఆయన ఇప్పుడు ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తున్నాడు కదా, భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడు స్వామివారు. అంటే ఆయన ఇక్కడే ఉంటాడు, భూమిపైనే ఉంటారు స్వామివారు. దానివల్ల మనకి అతడు చేసినటువంటి మనిషి ఏదైతే చేశాడో అతని కర్మలన్నీ తొలగిపోయి పాపాలన్నీ పోయి పుణ్యం లభించి తర్వాత అతను ఎప్పుడైతే ఇది చెందుతాడో అప్పుడు మోక్షం లభిస్తుంది అని మనకు పద్మపురాణంలో చెప్పబడింది. అది ఒక ప్రాముఖ్యత. రెండో ప్రాముఖ్యత ఏంటంటే వైఖానసుడు అనేటువంటి రాజు ప్రకారం ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే మురా అనేటటువంటి రాక్షసుడు ఉంటాడు. మురా అనేటటువంటి రాక్షసుడు అయితే అతడు బాగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు దేవతలందరినీ. దేవతలందరూ ఏం చేస్తారు, ఇలా కాదు, we can go to our HOD department, we can concern regarding అని చెప్పేసి వెళ్తారనమాట. వెళ్ళేసి దే కెన్ అప్రోచ్ టు లార్డ్ విష్ణు, స్వామివారి దగ్గరికి వెళ్తారు. అయ్యా మాకు ఇలా చేస్తున్నాడు, ఏం చేయాలి అని. సో ఆయన అవునా ఇలాగా అని చెప్పేసి ఆ మురా అనేటటువంటి రాక్షసుని సంహరిస్తాడు అదే రోజున, వైకుంఠ ఏకాదశి రోజున. మురా అనేటటువంటి రాక్షసుని సంహరించడం ఏ రోజు జరిగిందంటే వైకుంఠ ఏకాదశి రోజు జరిగింది. అందరూ తిరుపతికి వెళ్ళలేరు కదా, సో మరి ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలి, దగ్గర ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏ విధంగా పూజ చేయాలి? అందరూ తిరుపతికి వెళ్ళలేరు. తిరుపతిలో కూడాను రద్దీ కారణంగా మనం దృష్ట్యా రద్దీ ప్రకారం మనం కూడా చూసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఉత్తర ద్వారం గుండా అన్నాడు, తిరుమలలో ఉత్తర ద్వారం గుండా అనలేదు. ప్రతి ఆలయంలోనూ ఉత్తర ద్వారం ఉంటుంది. ఇంట్లో కాదు, కనీసం వారు ఉండేటటువంటి ఊర్లో అయినా ఇప్పుడు ప్రతి ప్రతి ఆలయాల్లోనూ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం పెడుతున్నారు. వారికి దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వెళ్తే చాలా మంచి అనుగ్రహం, చాలా పుణ్యం లభిస్తుంది. తిరుమలకి వెళ్ళలేని వారు, ఎందుకంటే వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. మనకి దగ్గర ఉండేటటువంటి టెంపుల్లో ఏం పెద్ద రద్దీ ఉండదు. సరే రద్దీ ఉన్నా ఈవినింగ్ 6 తర్వాత అయినా, లేకపోతే మార్నింగ్ 5 లోపు అయినా, ఎందుకంటే ఆ రోజు ఏకాదశి మొత్తం కూడాను పర్వదినమే. ఇంట్లో, ఎందుకంటే ఇప్పుడు ఇది వ్రతం అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చు, ఇది వ్రతం కాదు, ఉత్తర ద్వారం ఇది. ఆ ద్వారం కాబట్టి అందుకే మార్గశిర మాసంలో మార్గము అంటే మార్గశిర మాసము అంటే రోడ్ అన్నమాట, వే. ఆ భగవంతుడి దగ్గరికి మన అందులోనే ఉండేది మార్గం అనేటటువంటి. చూడండి ఎంత. ఓకే, అంటే ఎట్లా భగవంతుడి దగ్గర ఆ రోజు తిరుపతిలో తిరుమలలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి వైకుంఠ ఏకాదశి రోజు? తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి రోజు జరిగేలాగే సుప్రభాతం, తోమాల సభ. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరాయణానికి వెళ్ళేటటువంటి ముందు ఈ ధనుర్మాసం ఏదైతే ఉందో, తర్వాత మనకి సంక్రాంతి వచ్చేసరికి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు.
తోమాల సేవ, సుప్రభాత సేవ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ 30 తేదీ వరకు మనకు ధనుర్మాసం ఉంది. ఈ ధనుర్మాసం వరకు కూడాను కృష్ణుడినే కొలుస్తుంటాం. ఆ రోజు కూడా కృష్ణుడినే కొలుస్తాం మనం. కాబట్టి మనకి ఉదయాన్నే తోమాల సేవ, సుప్రభాత సేవ, స్వామివారి యొక్క కైంకర్యాలు అన్నీ అయిపోతాయి. ఈ మంగళవారం వచ్చింది 30 ఈ వైకుంఠ ఏకాదశి రోజు. స్వామివారికి ఏంటంటే ఎప్పుడు కూడా తిరుమలలో ఏదైతే ఉందో నిత్య కళ్యాణం పచ్చతోరణలాగా ఏది కూడాను ఆగదు. స్వామివారికి జరుగుతూ ఉంటాయి. ఆ స్వామివారి దర్శనం అనంతరం ఉత్తర ద్వారం వైపు వెళ్తామన్నమాట. ఇప్పుడు స్వామివారు ఇలా ఉంటారు, దర్శనం చేసుకొని ఇలా రాగానే మనకి స్వామివారు వెంటనే ఆ ఉత్తర ద్వారం ఉంటుంది. అది కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారు. కానీ మనకు ఆలయాల్లో ఏంటంటే అందరూ ఆ రోజే కష్టం కదా, కాబట్టి తిరుమలలో 10 రోజుల పాటు ఉంటుంది. సో ఎవరైనా భక్తులకి వారికి వచ్చేటటువంటి 10 రోజుల్లో ఎవరైనా బుక్ చేసుకుంటే వారు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఓకే, అంటే తోమాల సేవ, సుప్రభాత సేవ, దీనికి టికెట్స్ బుక్ చేసుకోవడం, వెళ్ళి ఆ సేవలో పాల్గొనడం తెలుసు. కానీ ఈ సేవ వెనకాల ఉదయం సుప్రభాత సేవ ఎందుకు చేస్తారు, తోమాల సేవ ఎందుకు చేస్తారు, దీని అర్థం ఏంటి, అందులో మనం పాలు పంచుకుంటే ఎట్లాంటి పుణ్యం వస్తుంది అనేది చాలా మందికి తెలియదు. ఏంటంటే భగవంతుడికి దగ్గరగా అన్నట్టు వెళ్ళి మనం పూజ చేసుకుంటాం, మొక్కుకొని భగవంతుని దగ్గర నుండి చూసి ఆనందపడిపోతాం. ఉదయం నుంచి జరిగే ఈ సేవల గురించి చెప్తారా? మొదటగా ఈ సుప్రభాత సేవ యొక్క విశిష్టత ఏంటి అసలు? స్వామివారు సుప్రభాత సేవతో ఉదయం బ్రాహ్మీ ముహూర్తం మొదలవుతుంది ప్రతిరోజు కూడాను. సుప్రభాత సేవతో స్వామివారు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తనే అనేటటువంటి శ్లోకం మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే పూర్వా సంధ్య అంటే ఉదయం అవుతూ ఉంది, లేవండి అని మనకి అక్కడ ఇది వస్తుంది. పూర్వా సంధ్య అంటే సూర్యోదయానికి ముందే లెగవాలి ఎప్పుడు కూడాను, సూర్యోదయం తర్వాత లేవకూడదు. అందుకే త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి. సూర్యోదయం తర్వాత లేస్తే ఏది కూడాను మనకు అనుగ్రహం ఉండదు. కాబట్టి సుప్రభాత సేవ ఏంటంటే స్వామివారిని మేల్కొలుపుతున్నాం మనం. సుప్రభాత సేవలో స్వామివారికి ఉత్తిష్టోత్తిష్ట గరుడద్గోవి అని మనకి వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతమే ఉంది. ఆ వెంకటేశ్వర సుప్రభాతంలోనే సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యసౌరి స్వర్భానుకేతు దివిషత్ ప్రతిశత్ ప్రధానాః త్వద్దాసదాస చరమావధి దాసదాసాహ శ్రీ వెంకటేశ్వర తవ సుప్రభాతం అంటారు. అంటే ఈ నవగ్రహాలు కూడా స్వామివారి కాళ్ళ కింద ఉంటాయంట. అది ఇక్కడ అందుకే జాతకరీత్యా 20% ఉంటుంది, 20-30% మనం ఇందాక చెప్పుకున్నట్టుగా. ఈ 80% కూడా ఏంటంటే ఆ నవగ్రహాలే స్వామివారికి దాసోహం అయ్యాయి. కాబట్టి మనం ఆ స్వామిని దర్శించుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు ఉండేటటువంటి దోషం ప్లస్ అనుగ్రహం రెండు వెళ్తాయి అన్నమాట. అలాగనమాట. సుప్రభాత సేవ ఏంటంటే ఉదయాన్నే స్వామివారిని మేల్కొలుపుతాము బ్రాహ్మీ ముహూర్తం. అంటే మేల్కొల్పడము అంటే స్వామివారు మనకి వెంకటేశ్వర స్వామి చూస్తే మనకి రెడీగా ఉంటారు అనమాట. ఏమై రెడీగా, ఎందుకంటే తన భక్తులని ఆర్తితో పూజించేటటువంటి వాళ్ళు, ఎక్కడున్నాడు నా భక్తుడు క్యూ లైన్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఎక్కడొస్తూ ఉన్నాడు ఆర్తితో గోవింద అని చెప్పేటటువంటి వాడు అని ఆయన రెడీగా నిలబడుకొని ఉంటాడు. తన యొక్క భక్తులకి గజేంద్ర మోక్షంలో నీవే తప్ప ఇతప్పెరం బెరుంగా అని శ్లోకం ఉంటుంది. ఆ గజేంద్రుడు కాళ్ళు మొసలి పట్టుకుంటుంది. మొసలి పట్టుకుంటే కావే వరద అని చెప్పేసి పద్యం చెప్తారనమాట. గజేంద్రుడు అంటే ఏనుగు. గజేంద్ర మోక్షం అనేటటువంటిది కూడాను తెలుగులో అత్యద్భుతమైనటువంటిది, చెప్పుకోదగినటువంటి విషయం అన్నమాట. రావే ఈశ్వర కావే వరద అంటారు. సరే, ఇంక అలా తర్వాత తోమాల సేవ. తోమాల సేవ వచ్చేసి స్వామివారికి తులసిమాల వేస్తారు. తోమాల అంటే ఇక్కడ తులసిమాల. తులసిమాల వేస్తారు అంటే దగ్గరగా చూడడం వల్ల ఏంటంటే, దగ్గరగా చూడడం వల్ల ఆ ప్రాప్తి ఏదైతే ఉందో భగవంతుడు ప్రాప్తించేది, ప్రాప్తము భగవంతమే. ఆ ప్రాప్తి మనకి అనుగ్రహం తొందరగా వస్తుంది. అంటే నువ్వెవరు, నీలో ఎవరు, అసలు ఈ జన్మ దేనికి, భగవంతుడికి అర్పించడానికా లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికా? ఓకే. తోమాల సేవ తర్వాత తోమాల సేవ తర్వాత అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత. సుప్రభాతం తోమాల. ఇప్పుడు మళ్ళీ మీకు గురువారం శుక్రవారం వచ్చేసరికి, శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది, గురువారం వచ్చేసరికి నేత్ర దర్శనం ఉంటుంది స్వామివారికి. అంటే స్వామివారు ఆయనకి మన కళ్ళతో చూస్తారు. అంటే ప్రతిరోజు అలంకారం ఉంటుంది కదా, ఆ రోజు స్వామివారికి నేత్రదర్శ అలంకారం ఉంటుంది, కానీ మన డైరెక్ట్ స్వామి చూస్తూ ఉంటారు. అందుకే ఆ గురువారం రోజు చాలా మన ఎవరైనా సరేను జాగ్రత్తగా ఉంటారు
ఆ గురువారం తిరుమల పరిసరాల్లో కానీ ఎక్కడైనా, ఎందుకంటే స్వామివారు స్వయంగా చూస్తున్నారు అని. ఓకే. తర్వాత శుక్రవారం వచ్చేసరికి అభిషేకం ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అన్నమాట. ఓకే. గురువారం నేత్ర దర్శనం, శుక్రవారమే అభిషేకం చేస్తారు. అంటే స్వామివారు అమ్మవారిని వక్షస్థలంలో పెట్టుకున్నారు, అందుకే శుక్రవారం జరుగుతుంది అభిషేకం. అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం. ఓకే. ఉయ్యాల సేవ, అలాగే స్వామివారిని ఉదయాన్నే వచ్చి ఆ తలుపు పైన చేయాలి అని అనుకున్నా కానీ అక్కడున్న పండితులు ఎవరు చేయరు. అంటే ఆ గొల్లవాడే చేస్తాడు. గొల్లవాడికి ఆ పూర్వం నుంచి కూడాను స్వామివారిని మొట్టమొదటిగా దర్శనం ఇచ్చింది గొల్లవాడే. ఎప్పుడు పూర్వం మన ద్వాపర యుగంలో, అంటే ఇంతకు ముందు చూసుకుంటే ఎవరు కూడాను ఓపెన్ చేయరు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే నా ఫస్ట్ దర్శనం గొల్లవాడికే, అంటే ఈ గొల్లవాడే మొట్టమొదటిగా చూశాడు ముందు. అప్పటి నుంచి ఇప్పటిదాకా, అక్కడి నుంచి ఇప్పటికి నాటి నుంచి నేటి వరకు కూడాను మొట్టమొదటి దర్శనం గొల్లవాడికే. అదే అంటే మనం ఆ భగవంతుడు యాక్చువల్గా గొల్లవాడు ఏంటంటే, గొల్లవాడు ఎవరు అంటే గోవుల కాపరి. గోవుల కాపరి ఏం జరుగుతుంటుందంటే, వాడు ఆవు ఎక్కడో మేసేస్తుంది అనేటటువంటి దీని మీద దాన్ని తరుముకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా స్వామివారు కనపడతారనమాట. ఎవరికి? ఆ గొల్లవాడికి. అప్పుడు స్వామి అంటారు, నా ఫస్ట్ దర్శనం నీకే, అందువల్ల గొల్లవాడికి ఫస్ట్ దర్శనం అతనే తలుపులు తీస్తారనమాట. మరి ఇంకోవైపు శ్రీకృష్ణుడు కూడా యాదవుల దాంట్లోనే జన్మించారు. సో చాలా చాలా అంటే కనెక్టింగ్ గా ఉంది. అక్కడ విష్ణుమూర్తి గొల్లవాళ్ళు ఫస్ట్ చూడడం కానీ, ఇక్కడ శ్రీకృష్ణుడు యాదవుల్లో జన్మించడం కానీ, అంటే ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఏంటి? ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే అదే ఈ గొల్లవాళ్ళు అనేది గోవుల కాపరి. అంటే ఆయనకి ఏంటంటే ఈ ఆవులు, కృష్ణుడు ఏంటంటే చరాచర జంతుజాలంబుల తోడ అన్నట్టుగా చరాచర మొత్తం సృష్టి ఏదైతే ఉందో ఆయనకి ఆ ప్రేమ ఎక్కువ, ఈ గోవుల మీద ప్రేమ ఎక్కువ. ఈ వీళ్ళు కూడా ఏంటంటే యాదవస్ అంటే ఏదైతే ఉన్నారో, అంటే ఆయనకు భేదమేం లేదు, కాకపోతే ఆయన ఆవుల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఓకే, అలాగనమాట. ఆ ప్రేమించడం వల్ల వీరు ఆ కనెక్టివిటీ, అంటే ఇక్కడ మన విష్ణుమూర్తి కృష్ణుడు ఇద్దరు ఒకటే, కాకపోతే పేర్లు డిఫరెంట్. ఏకం సత్ బహుదా విప్రావదంతి అని అద్వైతంలో ఉంటుంది. ఒకే పదార్థమైనా మనం రకరకాలుగా చెప్తాం. వాటర్ బాటిల్లోనే వాటర్ బాటిల్ ఇంగ్లీష్లో నీళ్ళ బాటిల్ అంటాం, కానీ అక్కడ పదార్థం ఒకటే కదా. అవును, అది అనమాట. ఓకే. సో ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఇంట్లో పూజలు ఏమైనా చేసుకోవచ్చు? ఎలా చేయాలి? ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఉదయాన్నే లేచి దేవుడి గది ఉదయం అంటే ఆ సూర్యోదయానికి ముందే లెగవాలి. లేచి కాలకృత్యాలు, తలస్నానం అన్నీ చేసుకున్న తర్వాత ఇంట్లో స్వామివారికి, కృష్ణుడు వెంకటేశ్వర స్వామికి వారి యొక్క గోత్రనామాలు ఏదైతే ఉందో, వారికి ఏదైతే వస్తుందో, ఇప్పుడు అందరూ పురోహితుల్ని పిలుచుకొని చేసుకోలేరు, వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి చేసుకొని వారు వండుకున్నది ఏదైతే నైవేద్యం ఉందో ముందుగా స్వామివారికి సమర్పించి ఆ తర్వాత వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాలి దగ్గర గుళ్ళో. ఇంట్లో ఎందుకంటే ఇంట్లో మనం చేయడానికి లేదు, కాబట్టి వారి దేవుడి గదిలో వారి యొక్క మదిలో, అంటే ఫస్ట్ గదిలో ఉంటాడు దేవుడు, తర్వాత మదిలోకి రావాలి. సో కొంతమంది మంత్రాలు రాని వాళ్ళు, ఏమి ఉచ్చారణ చేయలేని వాళ్ళు ఏం అని మొక్కుకుంటే బాగుంటుంది? ఉచ్చారణ మంత్రం రాని వాళ్ళు, అదే మనకి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి, ఓ స్వామివారు శ్రీనివాసాయ నమః, ఇలా కొన్ని మంత్రాలు ఉంటాయి. కృష్ణుడికి కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, వాసుదేవాయ నమః, పద్యుమ్నుడు అన్ని ఆయనే, అన్ని ఇలా. సో ఆ పంచాక్షరి మంత్రం ఏంటంటే ఎక్కువ సార్లు జపించడం వల్ల, అరే నా భగవంతుడు ఆర్తితో ఇన్నిసార్లు జపిస్తున్నాడు నా భక్తుడు అని భగవంతుడు ప్రాప్తిస్తాడు. ఆ పూలు మనం ఏదైతే పెడతామో స్వామివారికి, మంత్రాలు రానివారు వాళ్ళు, అందుకే ఇక్కడ ఏం చెప్పారు అంటే వారి శక్తి మేరకు అంటున్నారు. ఎక్కడైనా చూడండి, మీరు ఎవరన్నా చెప్పండి, శక్తి మేరకు అన్నారు, కానీ ఈ శక్తి వరకే నువ్వు చేయి అని చెప్పలేదు కదా. అవును, ఇక్కడ ఏంటంటే వారికి ఏదైతే వచ్చిందో ఆ భగవంతుడు చెప్తాడో ఆ పంచాక్షరి, ప్రతి దానికి అమ్మవారు అయితే అమ్మవారికి ఓం శ్రీమాత్రే నమః, ప్రతి ఒక్క దానికి పంచాక్షరి మంత్రాలు ఉంటాయి. ఆ దాని ప్రకారం చేసుకొని ఆ తర్వాత వైకుంఠ ద్వార దర్శనం, అంటే ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్తే వారు దగ్గరలో ఉన్నారు కాబట్టి మోక్షం లభిస్తుంది. మనం వైకుంఠ ఏకాదశి అంటే మెయిన్గా మనం తిరుమల మాట్లాడుకుంటాం కదా, ఇంకా వేరే టెంపుల్స్లో కూడా, అంటే తిరుమల రేంజ్లో తిరుమల లాగా వేరే టెంపుల్స్లో కూడా ఇలాంటి పూజలు జరుగుతాయా? వేరే టెంపుల్లో కూడాను. మనకి ముఖ్యంగా చెప్పాలంటే తమిళనాడులో, తమిళ దేశంలో రంగనాథ స్వామి ఆలయం ఉంటుంది.
అక్కడ ఈ వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాలు 21 రోజులు జరుగుతాయి. 21 రోజులు 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారికి వైకుంఠ ద్వార దర్శనం, తర్వాత స్వామివారి యొక్క ఊరేగింపు ఇది. ఎందుకంటే శ్రీరంగం రంగనాథ స్వామి మోస్ట్ ఫేమస్ అన్నమాట. అక్కడ ఉండేటటువంటి తమిళ బ్రాహ్మణులు కానీ లేకపోతే ఆ నియర్ బై ఎవరైతే ఉంటారో మ్యాక్స్ అందరూ అక్కడికి వెళ్తారు. మనకి ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణలో అంటే తిరుమల ఫేమస్ కాబట్టి ఇక్కడికి వస్తారు. అంటే ఇదే ఇక్కడ అంటే ఏంటంటే రద్దీ దృష్టి ఎక్కడైనా అనుగ్రహం ఒకటే, కాకపోతే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను శ్రీరంగం వెళ్తారు తమిళనాడుకి. ఓకే, ఒకవేళ తిరుమలలో మనకి ఆ రోజు దర్శనానికి మనకి ఛాన్స్ లేకపోతే మనం శ్రీరంగం కూడా తమిళనాడు వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి హైదరాబాద్ వీళ్ళు అంతా ఏంటంటే దూరం కాబట్టి దగ్గరగా మనకి మనిషి ఏంటంటే ఎక్కడ దొరకుంది దగ్గరగా ఎప్పుడు అయిపోతుంది అనే ఆలోచనలో ఉంటాడు కానీ రిమైనింగ్ తెలియదు అనమాట. సో దానివల్ల శ్రీరంగం కూడా వెళ్ళొచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళొచ్చు. దానికేమి వీరే వెళ్ళాలి అని నిబంధన ఏం లేదు. సో వెళ్ళొచ్చు అనమాట. అంటే అక్కడ కూడా ఈ 21 days రద్దీగా ఉంటుందా? 21 days రద్దీగానే ఉంటుంది. కాకపోతే అక్కడ 21 రోజులు చేస్తారు కదా, ఆ 21 రోజులు కాబట్టి ఒక రోజు రద్దీ ఉన్నా ఇంకో రోజు మనకి దొరుకుతుంది. చాలా ఎక్కువ రోజులు కాబట్టి దొరుకుతుంది అనమాట. ఇప్పుడు తిరుపతి ఏమైపోయిందంటే సెంటర్ అయిపోయింది. అటు తమిళనాడుకి, ఇటు ఆంధ్రప్రదేశ్కి, ఇటు తెలంగాణకి, 3 రాష్ట్రాలకి మధ్యలో ఉంటుంది. సో ఎవరు నైట్ 7కి ఎక్కినా ఎర్లీ మార్నింగ్ 5కి దిగేస్తున్నారు. సో అక్కడ మనకి ఇది ఉంటుంది. సో అక్కడ 21 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి శ్రీరంగంలో అక్కడికి కూడా వెళ్ళొచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.